హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన జువాలజీ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అందులో ఫస్ట్ లెసన్ వచ్చేసి డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ అనేది చూద్దాం. ఇందులో మనకి చార్లెస్ డార్విన్ గారి గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆ సైంటిస్ట్ గురించి కూడా మనకి ఎవ్రీ లెసన్లో పైన ఇవ్వడం జరుగుతుంది, అది చూద్దాం. చార్లెస్ డార్విన్, ఏ బ్రిటిష్ న్యాచురలిస్ట్, went round the world in the ship called HMS Beagle. HMS Beagle అనే నౌక ద్వారా అయినా వరల్డ్ని చుట్టి రావడం జరిగింది. ఫర్ 5 years, ఒక 5 సంవత్సరాలలో ఈయన వరల్డ్ని చుట్టేసి వచ్చారు. హీ పబ్లిష్డ్ హిజ్ ఫైండింగ్స్ ఇన్ హిజ్ బుక్ ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్. ఓకేనా, తను ఏమేమి ఫైండ్ చేశారు అంటే ఏమేమి కనిపెట్టారు, ఏమేమి చూశారు ఆ 5 years జర్నీలో, ఆ హెచ్ఎంఎస్ బీగల్ నౌక ద్వారా ప్రయాణించినప్పుడు ఆ 5 yearsలో ఆయన ఏమేమి ఫౌండ్ చేశారనేది ఒక బుక్ రాయడం జరిగింది. ఆ బుక్ పేరు ఏంటంటే ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్. మనకి బిట్ ఈ విధంగా అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ గ్రంథకర్త ఎవరు, లేదా హూ ఈజ్ రైటర్ ఆఫ్ ద ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ అంటే చార్లెస్ డార్విన్ అని గుర్తుంచుకోండి. ఓకేనా. అకార్డింగ్ టు హిమ్ ఎవల్యూషన్, ఒక్క నిమిషం అది కనిపించట్లేదు. అకార్డింగ్ టు హిమ్ ఎవల్యూషన్ ఇన్వాల్వ్స్ ఎ డీసెంట్ విత్ మోడిఫికేషన్. ఓకేనా, విత్ నో రిజర్వేషన్స్. వన్ కాల్ హిమ్ ద బయాలజిస్ట్ ఆఫ్ ద 19th century. ఓకేనా, ఇది మనకి చార్లెస్ డార్విన్ గురించి. లెసన్లోకి వెళ్ళిపోతే డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ అనేది అనే లెసన్ అనమాట. ఫస్ట్ యూనిట్ జువాలజీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ యూనిట్ అనమాట. Biology is the science of the life living process. The living world comprises an amazing diversity of living organisms. ఓకే, ఇదంతా మనకి ఇంట్రడక్షన్ అనమాట. అవసరం ఉండకపోవచ్చు, ఇట్ మే బీ సమ్ టైమ్స్ మనకి ఇంట్రడక్షన్ నుంచి కూడా బిట్స్ వచ్చిన ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చూద్దాం, అంటే దేన్ని వదలకూడదు, ఛాన్స్ ఇవ్వద్దు కదా. సో దట్స్ వై. However, living organisms show fundamental similarity in many respects. The study of life involves a multidisciplinary approach involving many of the principles of chemistry, physics and mathematics too at some places. Biological systems are the most complex chemical systems on the earth. ఓకేనా, బయాలజికల్ సిస్టమ్ అనేది మోస్ట్ కాంప్లెక్స్, సంక్లిష్టమైనది అనమాట. బయాలజికల్ సిస్టమ్ అనేది మన భూమి మీదనే. ద బాడీస్ ఆఫ్ ఎర్లీ ఆర్గానిజమ్స్ ఆర్ ద సెల్యులార్ లెవెల్. ఎర్లీ ఆర్గానిజమ్స్ అంటే మొదట్లో ఉన్న ఆర్గానిజమ్స్ ఏవైతే మనకి ఎర్త్ స్టార్ట్ అయినప్పుడు, ఎర్త్ మీద వాతావరణం స్టార్ట్ అయినప్పుడు ఏవైతే యానిమల్స్ ఉన్నాయో, ఏవైతే ఆర్గానిజమ్స్ ఉన్నాయో అవి వచ్చేసి సెల్యులార్ లెవెల్. అంటే ఓన్లీ సెల్, సింగిల్ సెల్, యూనిసెల్యులర్ యానిమల్ అంటాం కదా, ఓన్లీ సెల్యులార్ అనమాట. సెల్లే ఉంటుంది, అందులో అన్ని ఫంక్షన్స్ కూడా సెల్లే చేస్తుంది అనమాట. ఎక్స్క్రిషన్ కానీ, రిప్రొడక్షన్ కానీ, వాట్ ఎవర్ ఇట్, మిగతా ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓన్లీ సింగిల్ సెల్ చేస్తుంది. వాటిని మనం యూనిసెల్యులర్ యానిమల్స్ అని అంటాం. ఓకేనా, లైక్ ఎగ్జాంపుల్ పోరిఫెరా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి హౌఎవర్ లార్జ్ అండ్ ఆర్గానిజమ్స్ ఈజ్ సెల్స్ ఆఫ్ అన్ ఆర్గానిజం ఆర్ ద బేసిక్ యూనిట్. సెల్ అనేది ఒక ఆర్గానిజం యొక్క బేసిక్ యూనిట్ అనమాట, బేసిక్ యూనిట్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. ఓకేనా, ఆర్గానిజమ్స్ కాన్స్టెంట్లీ ఇంటరాక్ట్ విత్ దేర్ సరౌండింగ్స్, ఎన్విరాన్మెంట్, ఎక్స్చేంజింగ్ ఎనర్జీ అండ్ రీసైక్లింగ్ మినరల్స్. ఓకేనా, the intricate chemical process of cells are based on the basic principle of the chemistry. Every level of biological organization involves energy transaction governed by the laws of thermodynamics. ఓకేనా, ఎనర్జీ ట్రాన్సాక్షన్ అనేది లాస్ ఆఫ్ థెర్మోడైనమిక్స్ మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ద ఫండమెంటల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ఆల్ బయాలజికల్ సిస్టమ్స్ ఈజ్ ద సన్. ఓకేనా, ఫండమెంటల్ సోర్స్ అనే ఎవ్రీ బయాలజికల్ యూనిట్, ఈవెన్ సింగిల్ ఆర్గానిజమ్స్కి కూడా మనకి ఎనర్జీ సోర్స్ ఏంటి అంటే సన్ అని చెప్పుకోవచ్చు. సన్ గుర్తుంచుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ప్లాంట్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ సెవరల్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ evolved and have mastered the art of converting solar energy and the chemical energy. ఓకేనా, సోలార్ ఎనర్జీ, గ్రీన్ ప్లాంట్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ సెవరల్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ evolved and have a mastered the art of converting solar energy into the chemical energy involving the complex reactions and pass it onto the other side of the higher living organisms to keep life going. ఓకేనా, మనకి సోలార్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నాయి.
ఏవైతే మొక్కలు ఏవైతే ఉన్నాయో, యానిమల్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ అనేవి. ఓకేనా. లైఫ్ డిఫైన్స్ సింపుల్ డెఫినేషన్ ఆల్దో వన్ కెన్ ఈజీలీ పర్సీవ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇనానిమేట్ మ్యాటర్. అంటే ఇనానిమేట్ మీన్స్ వైండ్, గాలి కావచ్చు, సముద్రం కావచ్చు, ఫైర్ అంటే మంట, ఇవన్నీ కూడా ఇనానిమేట్ మ్యాటర్ అంటాం. అండ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకేనా. బిట్వీన్ ద life defies simple definition although one can easily perceive in the difference between the inanimate matter and the living organisms. Inanimate nothing but మనం నాన్ లివింగ్ అనుకోవచ్చు. ఓకేనా. ఇనానిమేట్ మ్యాటర్ అండ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ అనమాట. సెల్యులర్ ఆర్గనైజేషన్, ఆర్డర్డ్ కాంప్లెక్సిటీ, ఎబిలిటీ టు రిప్రొడ్యూస్ దెమ్సెల్వ్స్, showing growth, utilization and transfer of energy, maintaining constancy in the internal environment in spite of various in the surrounding environment. Irritability అంటే showing sensitivity to stimuli, and above all exhibiting the ability to adapt and evolve. అంటే evolve means change from the simple structure to complexes. అంటే సింపుల్ మీన్స్ తక్కువ, కాంప్లెక్స్ అంటే సంక్లిష్టం. ఓకేనా. ఇన్ తెలుగు సరళం నుంచి సంక్లిష్టం వరకు. ఓకేనా. ఈజీ టు డిఫికల్ట్, సింపుల్ టు కాంప్లెక్స్, ఇవన్నీ సేమ్ మనకి పర్యాయ పదాల్లాగా, అంటే లైక్ సినోనిమ్స్. ఓకేనా. ఆర్ సమ్ ఆఫ్ ద ట్రైట్స్ ఆఫ్ లైఫ్ అండ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. Diversity in living organisms comes from their ability to change. The process of evolution is continuous and never evolve continuously. Okay na. Decent with modification. While some perish in the struggle for existence, as envisaged by the Charles Darwin, evolution is the fundamental organizing principle. Okay na. Evolution అనేది fundamental organizing principle అన్నమాట of life, and it answers many questions about life and the complexity. A scientific explanation for the unity and diversity. The study and discovered of the molecular structure of DNA, Watson and Crick. Okay na. వాట్సన్ క్రిక్ డిఎన్ఏ నిర్మాణాన్ని, స్ట్రక్చర్ని కనుగొన్నది మరియు దాని యొక్క నిర్మాణాన్ని వివరించింది ఎవరు అంటే వాట్సన్ అండ్ క్రిక్. వాజ్ ద మేజర్ ఈవెంట్ ఆఫ్ ద 28th century in the study of biology, and to revealed how DNA can store information and could serve as the chemical basis of inheritance. ఓకేనా. డిఎన్ఏ అనేది మనకి ఇన్ఫర్మేషన్ ఎలా స్టోర్ చేస్తుంది, కెమికల్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనేది ఏంటి అనేది మొత్తం తెలిసింది కూడా మనకి వాట్సన్ మరియు క్రిక్ ద్వారానే. ఓకేనా. 20th centuryలో ఆటోమేటిక్ డిఎన్ఏ సీక్వెన్సింగ్ మ్యాచెస్, ఒక్క నిమిషం కనిపించట్లేదు, ఆటోమేటిక్ డిఎన్ఏ సీక్వెన్సింగ్ మెషిన్స్ అండ్ ద ఎనార్మస్ computing power of the present day computers as a part of the human genome project have laid inroads to understanding genetic basis of disease, gene therapy, gene modification, etc. to understand life better and the improve and quality of human life in particular. Okay na. Comparative studies of DNA, RNA brought in the necessity of classifying living organisms into 3 domains, namely bacteria, archaea, eukarya. ఓకేనా. లివింగ్ ఆర్గానిజమ్స్ని 3 టైప్స్గా విభజించడం జరిగింది, మీన్స్ 3 డొమైన్స్గా. ఓకేనా. మనకి 9th క్లాస్లో ఒక టేబుల్ ఉంది, కింగ్డమ్స్గా, డొమైన్స్గా విడదీశారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా. ఓకేనా. అందులో 3 డొమైన్స్ ఏంటి అంటే బ్యాక్టీరియా, అరాకియా, యూకారియా. ద 5 kingdom క్లాసిఫికేషన్ ఆఫ్ విట్టేకర్ ఫాలోడ్ అంటిల్ ఏ few decades ago has given place to 6 kingdoms, namely bacteria, archaea, protista, fungi, plantae and animalia. విట్టేకర్ గారు ఇచ్చిన క్లాసిఫికేషన్ ఏంటంటే 6 kingdoms క్లాసిఫికేషన్ అనమాట. అవి వచ్చేసి మనకి బ్యాక్టీరియా, అరాకియా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే, యానిమేలియా. ద ఇంక్రీజ్ ఇన్ ద కాంప్లెక్సిటీ ఈజ్ రైట్ ఫ్రమ్ ద సింపుల్ సెల్యులార్ లెవెల్ టు ద ఆర్గానిజం లెవెల్. ఓకేనా. కాంప్లెక్సిటీ, సంక్లిష్టత అనేది సింపుల్ అంటే సెల్యులార్ లెవెల్ నుంచి ఆర్గానిజం లెవెల్ వరకు ఇంక్రీజ్ అయింది. ఫాలోడ్ బై ద పాపులేషన్స్, కమ్యూనిటీస్ అండ్ ఎకోసిస్టమ్ లెవెల్స్ ఇన్ ద బయోస్పియర్. బయోస్పియర్ మీన్స్ ఆల్ ద హ్యాబిటబుల్ జోన్స్ ఆఫ్ లైఫ్ ఇన్ ఎర్త్. బయోస్పియర్ అంటే హ్యాబిటబుల్ జోన్స్ ఆఫ్ లైఫ్ ఆన్ ద ఎర్త్, వీటన్నిటిని కూడా బయోస్పియర్ అని అనొచ్చు. కంటిన్యూటీ ఆఫ్ లైఫ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద
heritable genetic information in the DNA and some cases RNA. In the following subunits of unit, you will get in the insight into life, description of some of the basic traits of life, its complexity of organization, including nomenclature, classification from the taxonomical angle. ఓకేనా, మనకి ఇక్కడ నుంచి అసలు ఇన్ఫర్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అదంతా ఇంట్రడక్షన్. ఆ ఇంట్రడక్షన్ పార్ట్ నుంచి మనకేం ఇన్ఫర్మేషన్ బిట్స్ అనేవి రావన్నమాట. సో ఇది మెయిన్ లెసన్లోకి ఎంటర్ అయినాం. ఇప్పుడు అసలు ఇందులో ఉన్నది ఏంటంటే మనకి వాట్ ఈజ్ లైఫ్, nature scope and meaning of zoology, branches of zoology, need for the classification, zoos and tools for the study of taxonomy, biological classification, levels of hierarchy of classification, nomenclature, binomenclature and trinomial, species concept, kingdom Animalia, biodiversity, meaning and the distribution patterns, threats, etc. ఇవన్నీ కూడా చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి వాట్ ఈజ్ లైఫ్ అంటే, లైఫ్ ఈజ్ అన్ ఎక్స్క్లూజివ్లీ ప్రాపర్టీ ఆఫ్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇన్ ద వరల్డ్. ఓకేనా, లైఫ్ అనేది ఎక్స్క్లూజివ్ ప్రాపర్టీ అనమాట. వేరియస్ టైప్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్, వివిధ రకాల లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క ఎక్స్క్లూసివ్ ప్రాపర్టీ. ఓకేనా, లైఫ్ అనేది. రీసెంట్ డిస్కవరీ ఆఫ్ ఫాసిల్స్ ఆఫ్ సమ్ మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ ఎక్స్టెండెడ్ ద నౌన్ హిస్టరీ ఆఫ్ లైఫ్ ఆన్ ద ఎర్త్ to about 3.5 billion years ago. ఓకేనా, మనకి లివింగ్ ఆర్గానిజం యొక్క ఆచూకీ అనేది అంటే ఎప్పుడు లివింగ్ ఆర్గానిజం స్టార్ట్ అయింది ఈ భూమి మీద అంటే 3.5 బిలియన్ ఇయర్స్ ముందు మనకి లైఫ్ అనేది స్టార్ట్ అవ్వడం అవుతుంది. అది యూనిసెల్యులర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక సింగిల్ సెల్ ఉన్న లివింగ్ ఆర్గానిజం. ఓకేనా, జీవం ఉన్న ఒక లివింగ్ ఆర్గానిజం అనేది మనకి భూమి మీద వచ్చింది ఎప్పుడు అంటే 3.5 బిలియన్ ఇయర్స్ అవుతుంది. బయాలజీ ఈజ్ ద సైన్స్ డీలింగ్ విత్ ద స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ మైక్రో ఆర్గానిజమ్స్, ప్లాంట్స్, యానిమల్స్. ఓకేనా, బయాలజీ అనేది బయాలజికల్ సైన్స్ అనేది దేని గురించి అధ్యయనం చేస్తుందంటే స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి అధ్యయనం చేస్తుంది. లివింగ్ ఆర్గానిజమ్స్ నథింగ్ బట్ ద మనకి మైక్రో ఆర్గానిజమ్స్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా లివింగ్ ఆర్గానిజమ్స్. మైక్రో ఆర్గానిజమ్స్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ వీటన్నిటిని గురించి స్టడీ చేసేదే బయాలజీ. ఓకేనా, బయో అంటే లివింగ్, ఆలజీ అంటే స్టడీ. ఓకేనా, ఇట్లా మీనింగ్ వస్తుంది. లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి లైక్ మైక్రో ఆర్గానిజమ్స్, ప్లాంట్స్, యానిమల్స్ గురించి స్టడీ చేసేదే బయాలజీ అని చెప్పవచ్చు. ఇన్స్పైట్ ఆఫ్ దేర్ వైడ్ డైవర్సిటీ దే హ్యావ్ ఫండమెంటల్ యూనిఫార్మిటీ ఇన్ possessing protoplasm with the genetic substance, the DNA, which is made up of nucleotides universally. DNA అనేది న్యూక్లియోటైడ్స్తో మేడప్ ఆఫ్ అయి ఉంది, అంటే తయారై ఉంది. లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి మనకి ఏమేమి చూపిస్తాయో కింద చూద్దాం. సెల్యులర్ ఆర్గనైజేషన్ అండ్ హైలీ ఆర్డర్డ్ స్ట్రక్చర్. సెల్యులర్ ఆర్గనైజేషన్ అంటే ఏంటిది, హైలీ ఆర్డర్డ్ స్ట్రక్చర్ అంటే ఏంటో చూద్దాం. an organism's body is made up of 1 to many cells which are the structural and functional unit of the body. cells అనేవి స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద బాడీ అని చెప్పుకుంటాం. మనం ఆల్రెడీ లోయర్ క్లాస్లోనే ఇది చూసి ఉన్నాం. ఓకేనా, each cell is the isolated from the cells surrounding it by a limiting membrane, the plasma membrane. ఓకేనా, దిస్ membrane controls the exchange of various substances across it. Two major kinds of cells occur in the living world: the prokaryote cells without a distinct nuclei and the eukaryote cells with a distinct nuclei. ఓకేనా, ప్రోకారియోట్స్ ఒకటి ఉంటుంది, యూకారియోట్స్ ఒకటి ఉంటుంది. డిస్టింక్ట్ అంటే న్యూక్లియై కేంద్రక రహిత సెల్ కణం అనొచ్చు, కేంద్రక సహిత కణం అనొచ్చు. ఓకేనా, వీటిన్నిటిని మనం ప్రోకారియోట్స్, యూకారియోట్స్ రెండు రకాలుగా విభజిస్తాం సెల్స్ని, కణాలని. ఓకేనా, నెక్స్ట్ కాంప్లెక్సిటీ ఆఫ్ ఆర్గనైజేషన్. ఏ ఫండమెంటల్ ఫీచర్ ఆఫ్ లైఫ్ ఈజ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఏ high degree of order. Living organisms show hierarchical organization
సచ్ as సెల్యులార్ లెవెల్, టిష్యూ లెవెల్, ఆర్గాన్ లెవెల్ అండ్ ఆర్గాన్ సిస్టమ్ లెవెల్. ఓకేనా? ఆ సెల్స్ మన లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ మనకి సెల్యులార్ లెవెల్, తర్వాత టిష్యూ లెవెల్, కొన్ని సెల్స్ అన్నీ కలిసి ఒక టిష్యూగా ఫామ్ అయితే అది టిష్యూ లెవెల్, కొన్ని టిష్యూస్ ఫామ్ అయ్యి ఆర్గాన్గా ఫామ్ అయితే అది ఆర్గాన్ లెవెల్, కొన్ని ఆర్గాన్ అన్నీ కలిసి ఆర్గాన్ సిస్టమ్గా ఫామ్ అయితే అది ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ అని అంటాం. ఓకేనా? సెవెరల్ ఆర్గాన్ సిస్టమ్స్ మేకప్ అండ్ ఆర్గానిజం. కొన్ని ఆర్గాన్ సిస్టమ్స్ అన్నీ కలిపి ఒక ఆర్గానిజంగా ఫామ్ అవుతాయి. దిస్ టైప్ ఆఫ్ ఆర్డర్డ్ కాంప్లెక్సిటీ ఈజ్ నాట్ సీన్ ఇన్ ద నాన్ లివింగ్ థింగ్స్. ఇది ఈ కాంప్లెక్సిటీ అనేది మనకి లివింగ్ ఆర్గానిజంలోనే కనిపిస్తుంది, నాన్ లివింగ్లో కనిపించదు. నాన్ లివింగ్ ఇన్ ద సెన్స్ మనకి రాళ్ళు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, వీటిని నాన్ లివింగ్, ప్రాణం లేని వాటన్నిటిని కూడా మనం నాన్ లివింగ్ అంటాం. ఇప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, వీటన్నిటిని ఏమంటామంటే లివింగ్ ఆర్గానిజమ్స్ అంటాం. ఓకేనా? మైక్రో ఆర్గానిజమ్స్, ప్లాంట్స్, యానిమల్స్ ఇవన్నీ కూడా లివింగ్ ఆర్గానిజమ్స్. సో సెల్యులార్ లెవెల్ నుంచి టిష్యూ లెవెల్, టిష్యూ నుంచి ఆర్గాన్ లెవెల్, ఆర్గాన్ నుంచి ఆర్గాన్ సిస్టమ్ లెవెల్, ఆర్గాన్ సిస్టమ్ నుంచి ఆర్గానిజం, ఇవన్నీ కూడా మనకి లివింగ్ థింగ్స్లోనే కనిపిస్తాయని చెప్తున్నారు. ఓకేనా? ద హైరార్కీ ఆఫ్ క్యాన్ బి schematically represented as follows, starting from the inorganic elements that go into the constitution of protoplasm. ఇదిగోండి ఇక్కడ డయాగ్రమాటిక్ వ్యూగా మనకి చూపిస్తున్నారు చూడండి. యాటమ్స్ అంటే సింగిల్ ఒక లైక్ మాలిక్యూల్ కంటే ఇంకా చిన్నవి, పరమాణువులు అంటాం కదా ఫిజిక్స్లో అయితే. యాటమ్స్ నుంచి మాలిక్యూల్స్ కొన్ని కలిసి సెల్స్ కొన్ని కలిసి టిష్యూస్ కొన్ని కలిసి ఆర్గాన్స్ కొన్ని కలిసి ఆర్గాన్ సిస్టమ్స్ కొన్ని కలిసి ఆర్గానిజం. అంటే టోటల్ లివింగ్ ఆర్గానిజం ఏదైతే ఉందో అది ఫామ్ అయితే దాన్ని ఆర్గానిజం అంటాం. ఆర్గానిజం అంటే కొన్ని జీవులు కలిసి ఒక పాపులేషన్ స్టార్ట్ అవుతుంది. కొన్ని పాపులేషన్స్ అంటే ఒక్కొక్క పాపులేషన్ 2-3 పాపులేషన్స్ కలిసి ఒక కమ్యూనిటీ ఫామ్ అవుతుంది. కొన్ని కమ్యూనిటీస్ కలిసి ఎకోసిస్టమ్ ఫామ్ అవుతుంది. కొన్ని ఎకోసిస్టమ్స్ కలిసి బయోస్పియర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా? దిస్ రిప్రజెంటేషన్ ఇంక్లూడ్స్ బోత్ అండ్ ఇన్ఆర్గానిక్ అండ్ organic components, as living substance is made up of several inorganic constituents and life process involves the continuous exchange and recycling the inorganic elements. ఇనార్గానిక్ ఎలిమెంట్స్ అనేవి కంటిన్యూస్గా రీసైకిల్ చేస్తూ కంటిన్యూస్గా ఒకదానికొకటి ఎక్స్చేంజ్ చేసుకుంటూనే ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెన్సిటివిటీ ఆర్ ఎల్స్ రెస్పాన్స్ టు ఎన్విరాన్మెంట్. It is the property of showing response to the external and internal stimuli received through the various kinds of sense organs. ఓకేనా? సెన్స్ ఆర్గాన్స్ సెన్సిటివిటీ లేదా రెస్పాన్స్ టు ఎన్విరాన్మెంట్ అంటే మనకి సెన్స్ ఆర్గాన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ మనం ఏదైనా లైట్కి రెస్పాండ్ అవ్వడం కావచ్చు, ఇంకేదైనా ఎన్విరాన్మెంట్లో వర్షానికి రెయిన్కి రెస్పాండ్ అవ్వడం కావచ్చు, ఎండకి రెస్పాండ్ అవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా మనకి సెన్స్ ఆర్గాన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి కదా. లివింగ్ ఆర్గానిజమ్స్ షో రెస్పాన్స్ టు ద ఎన్విరాన్మెంట్ స్టిమ్యులై which could be physical, chemical or biological. Plants show sensitivity to environment factors such as light, temperature, water, etc. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఆ సెన్స్ ఆర్గాన్స్ దగ్గర ఇదే అన్నమాట. ఎబిలిటీ టు షో ద రెస్పాన్స్ ఈజ్ కాల్డ్ ఇర్రిటబిలిటీ. ఇర్రిటబిలిటీ అంటే ఏదైతే మనకి సన్ కానీ మీన్స్ లైట్, టెంపరేచర్, వాటర్ వీటన్నిటికీ రెస్పాన్స్ అయ్యే ఎబిలిటీ మనకు ఉంటుందో దాన్ని మనం ఇర్రిటబిలిటీ అంటారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి గ్రోత్, ఫోర్త్ ఫ్యాక్టర్. గ్రోత్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫండమెంటల్ క్యారెక్టర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్. గ్రోత్ అనేది లివింగ్ బీయింగ్స్ లేదా లివింగ్ ఆర్గానిజమ్స్కి ఒక ఫండమెంటల్ క్యారెక్టర్ అన్నమాట. ఇంక్లూడింగ్ ద యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. సింగిల్ సెల్ కలిగిన ఆర్గానిజం ఏదైతే ఉందో దానికి కూడా ఇంక్లూడ్ అవుతుంది ఈ గ్రోత్ అనేది. ఓకేనా? ఓన్లీ లివింగ్ థింగ్స్ మాత్రమే గ్రోత్ని చూపించగలవు. ఇంక్రీజ్ ఇన్ ద మాస్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ద నంబర్ ఆర్ ట్విన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ గ్రోత్. సమ్ నాన్ లివింగ్ థింగ్స్ ఆల్సో మే షో టెండెన్సీ ఆఫ్ గ్రోత్, బట్ గ్రోత్ ఇన్ లివింగ్ బీయింగ్ ఈజ్ గ్రోత్ ఫ్రమ్ ఇన్సైడ్. గ్రోత్ అనేది ఇన్సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది లివింగ్ బీయింగ్స్లో. వేరియస్ గ్రోత్ ఇన్ ద నాన్ లివింగ్ థింగ్స్ ఈజ్ బై అక్యుములేషన్ ఆఫ్ ద మెటీరియల్ ఆన్ ద సర్ఫేస్.
Higher plants show growth all their life, producing new branches, leaves, etc. హైరార్చిక్ చెందిన ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో త్రూ అవుట్ దేర్ లైఫ్ న్యూ బ్రాంచెస్ అంటే కొత్త కొత్త కొమ్మలు కానీ న్యూ బ్రాంచెస్ ఆర్ న్యూ లీవ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాయి. వేరాస్ ఇట్ ఈస్ లిమిటెడ్ అప్ టు ఏ సర్టైన్ ఏజ్ ఓన్లీ ఇన్ యానిమల్స్. మనకి ప్లాంట్స్లో అయితేనేమో త్రూ అవుట్ దేర్ లైఫ్ బ్రాంచెస్ కానీ లీవ్స్ కానీ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. బట్ లిమిటెడ్ ఇన్ యానిమల్స్లో త్రూ అవుట్ దేర్ లైఫ్ అనేవి గ్రోత్ జరగదన్నమాట. ఒక సర్టైన్ ఏజ్ వచ్చినాక గ్రోత్ అనేది ఆగిపోతుంది యానిమల్స్లో. కానీ ప్లాంట్స్లో అలా కాదు, పెరుగుతూనే ఉంటుందని దీని మీనింగ్ అనమాట. గ్రోత్ కాంట్ బి టేకెన్ యాజ్ ఏ డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకేనా, గ్రోత్ని మనం డిఫైనింగ్ ప్రాపర్టీగా తీసుకోవడానికి లేదు లివింగ్ ఆర్గానిజమ్స్కి. యాజ్ నాన్ లివింగ్ స్ట్రక్చర్ ఆల్సో షో గ్రోత్ ఇన్ సమ్ రెస్పెక్ట్స్. లివింగ్ ఆర్గానిజమ్స్కి డిఫైనింగ్ ఫ్యాక్టర్గా ఎందుకు తీసుకోకూడదు, లివింగ్ ఆర్గానిజమ్స్కి డిఫైనింగ్ ఫ్యాక్టర్గా ఎందుకు తీసుకోకూడదు గ్రోత్ అంటే, కొన్ని నాన్ లివింగ్ స్ట్రక్చర్స్లో కూడా గ్రోత్ అనేది కనిపిస్తుంది. సో దట్ మనం డిఫైనింగ్ ఫ్యాక్టర్స్గా అంటే గ్రోత్ ఉంది కాబట్టి ఇది లివింగ్ ఆర్గానిజం, గ్రోత్ లేదు కాబట్టి ఇది నాన్ లివింగ్ ఆర్గానిజం అని తీసుకోవడానికి లేదన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ యూటిలైజేషన్ ఆర్ ఎనర్జీ ప్రాసెసింగ్ ఆర్ ఎల్స్ మెటబాలిజం అనే ఫ్యాక్టర్ని చూద్దాం ఇప్పుడు. ద సమ్ ఆఫ్ టోటల్ ఆఫ్ ఆల్ ద కెమికల్ రియాక్షన్స్ అక్కరింగ్ ఇన్ ద బాడీస్ ఆఫ్ ఆర్గానిజమ్స్ constitute metabolism and it defining feature of all living organisms without exception. ఓకేనా, లైఫ్ యాక్టివిటీస్ రిక్వైర్ ఎనర్జీ ఇన్ డిఫరెంట్, ఒక్క నిమిషం కనిపించట్లేదు, డిఫరెంట్ ఫార్మ్స్. ద చీఫ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఈజ్ ద సన్లైట్. ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ ద వన్ ట్రాఫిక్ లెవెల్ టు ద ఎనదర్. ఎనర్జీ అనేది ఒక ట్రోఫిక్ లెవెల్ నుంచి ఇంకొక ట్రోఫిక్ లెవెల్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. లైక్ ఇప్పుడు మనకి పిరమిడ్స్ ఉన్నాయి కదా, పిరమిడ్స్లో ఎనర్జీ పిరమిడ్ అనేది ఉంది. కింద మనకి ప్రొడ్యూసర్స్ ఉంటారు, అంటే ఉత్పత్తిదారులు, పైన వచ్చేసి వినియోగదారులు, ఆ పైన వచ్చేసి ప్రాథమిక వినియోగదారులు, ఆ పైన వచ్చేసి ద్వితీయ వినియోగదారులు, లైక్ ఇలా ఉంటూనే ఉంటుంది కదా. సో దట్ మనకి ఇలా ఒక ట్రోఫిక్ లెవెల్ నుంచి అంటే ప్రొడ్యూసర్స్ నుంచి మనకి వినియోగదారులకు ఎనర్జీ వెళ్ళిపోతుంది, ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా, అలా అన్నమాట. ఎనర్జీ అనేది ఒక ట్రోఫిక్ లెవెల్ నుంచి ఇంకో ట్రోఫిక్ లెవెల్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ద లైఫ్ ప్రాసెస్ విచ్ బిల్డ్ అప్ ఆర్ స్టోర్ energy are called anabolic process and the process involving expenditure of the energy is called catabolic process. Together they constitute metabolism. anabolic process ni mariyu catabolic process ni కలిపి మనం మెటబాలిజం అంటారు. ఓకేనా, ఎనర్జీని ఏదైతే కన్జర్వ్ చేసుకుంటుందో, ఎనర్జీని ఏదైతే బిల్డ్ చేసుకుంటుందో లేదా ఎనర్జీని స్టోర్ చేసుకుంటుందో అలాంటి చర్యని మనం ఎనబాలిక్ అంటాం. ఎనర్జీని ఏదైతే యూటిలైజ్ చేసుకుంటుందో అంటే దాని క్రియలు, దాని ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫంక్షన్స్ కోసం దానిలో ఉన్న ఎనర్జీని ఏదైతే యూజ్ చేసుకుంటుందో, కోల్పోతుందో దాన్ని కెటబాలిక్ రియాక్షన్ లేదా కెటబాలిక్ ప్రాసెస్ అంటాం. అండ్ ఆల్సో మనం ఎనబాలిక్ని కెటబాలిక్ని కలిపి మెటబాలిజం అంటాం, లేదా మెటబాలిక్ ప్రాసెస్ అనొచ్చు, ఆర్ఎల్స్ మెటబాలిక్ రియాక్షన్ అని కూడా అనొచ్చు. ఓకేనా, ఇక్కడ ఒక బ్రాకెట్లో ఇచ్చారు, అది చూడండి. ఏటీపీ ఈజ్ ద చీఫ్ ఎనర్జీ క్యారియర్. ఓకేనా, వాట్ ఈస్ ద చీఫ్ ఎనర్జీ క్యారియర్ అని అడిగితే ఏటీపీ అని చెప్పాలి. ఫర్ వేరియస్ రియాక్షన్స్ ఇన్ ద లివింగ్ సిస్టమ్ అండ్ ఇట్ ఈస్ అప్రాప్రియేట్లీ డిస్క్రైబ్డ్ యాజ్ ద సెల్యులార్ ఎనర్జీ కరెన్సీ. ఓకేనా, ఇది మనకి లోయర్ క్లాసెస్లో కూడా వచ్చింది, 8th or 9th క్లాస్ అనుకుంటా. మన యూట్యూబ్లో క్లాసెస్ అయితే ఉన్నాయి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. 6th నుంచి 10th క్లాస్ వరకు బయాలజీకి సంబంధించి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఓకేనా, సెల్యులార్ ఎనర్జీ కరెన్సీ. కణశక్తి భాండాగారం అంటే మనకి మైటోకాండ్రియా వస్తుంది. సెల్యులార్ ఎనర్జీ కరెన్సీ అంటే ఏటీపీ వస్తుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి రీప్రొడక్షన్ అనేది చూద్దాం. లివింగ్ ఆర్గానిజమ్స్ ప్రొడ్యూస్ యంగ్ వన్స్ ఆఫ్ దేర్ కైండ్ యూజింగ్ మాలిక్యూల్స్ ఆఫ్ హెరిడేటరీ ద డిఎన్ఏ మాలిక్యూల్స్ అంటే జీన్స్ అనుకోవచ్చు, విచ్ ఆర్ పాస్డ్ ఆన్ ద ఆఫ్ స్ప్రింగ్. మనకి లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి యంగ్ వన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి.
ఓకేనా. ద యూజింగ్ మాలిక్యూల్స్ ఆఫ్ హెరిడేటరీ డిఎన్ఏ మాలిక్యూల్స్ విచ్ ఆర్ పాస్డ్ ఆన్ ద ఆఫ్ స్ప్రింగ్. ఏవైతే అందులో ఉన్న డిఎన్ఏ ఉందో ఆర్ఎల్స్ హెరిడేటరీ అంటే వారసత్వ లక్షణాలు కలిగించే మాలిక్యూల్స్ ప్లస్ డిఎన్ఏ వీటన్నిటినీ కూడా వాటి యొక్క ఆఫ్ స్ప్రింగ్కి యంగ్ వన్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాయన్నమాట. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ లైఫ్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ద లైఫ్. ఓకేనా, దీన్నే బయోజెనెసిస్ అంటాం. ఇంపార్టెంట్ నోట్, లైఫ్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ద లైఫ్ అంటే ఒక జీవం అనేది, ఒక లైఫ్ అనేది మరొక లైఫ్ నుంచే వస్తుంది అనేది దీని మీనింగ్ అనమాట. దీన్నే బయోజెనెసిస్ అంటాం. లైక్ ఇప్పుడు ఒక చెట్టు ఉంది, దాన్ని లివింగ్ ఆర్గానిజం కిందే తీసుకుంటాం. చెట్టు ప్రొడ్యూస్ అవ్వాలంటే మరొక చెట్టు నుంచే రావాలి. ఒక మైక్రో ఆర్గానిజం ఉంది, లైక్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా కావచ్చు, ఈస్ట్ కావచ్చు, ఇవన్నీ మైక్రో ఆర్గానిజమ్స్ అంటాం. ఇవన్నీ కూడా ఒక బ్యాక్టీరియా వచ్చేసి వేరొక బ్యాక్టీరియా నుంచే ఫామ్ అవ్వగలుగుతుంది. లేదంటే సింగిల్ సెల్ ఆర్గానిజం ఉంది మనకి, అమీబా ఉంది కదా, అమీబా ప్రొడ్యూస్ అవ్వాలంటే ఇంకొక అమీబా నుంచే అది రాగలుగుతుంది. ఒక హ్యూమన్ బీయింగ్ ఉన్నాడు, ఒక హ్యూమన్ బీయింగ్ ఉత్పత్తి లేదంటే జన్మించాలి లేదా బర్త్ అవ్వాలి అంటే ఇంకొక హ్యూమన్ బీయింగ్ ద్వారానే వస్తారు. ఓకేనా, అది దీని థియరీ అనమాట. లైఫ్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ద లైఫ్, బయోజెనెసిస్, అండ్ నాట్ ఫ్రమ్ ద నాన్ లివింగ్ సబ్స్టాన్స్. లైఫ్ అనేది ఒక లైఫ్ నుంచే వస్తుంది, నాన్ లివింగ్ సబ్స్టాన్స్ నుంచి లైఫ్ రాదు. ఓకేనా, దీన్ని మనం బయోజెనెసిస్ అంటాం. నెక్స్ట్, రిప్రొడక్షన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. రిప్రొడక్షన్ అనేవి అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి జరుపుకుంటాయి అకర్స్ బై ద వెజిటేటివ్, అసెక్సువల్, సెక్సువల్ మెథడ్స్. ఎలా అంటే వెజిటేటివ్ మీన్స్ మనకి శాఖీయ ప్రత్యుత్పత్తి అంటాం కదా, అలా వెజిటేటివ్ రిప్రొడక్షన్, అసెక్సువల్ రిప్రొడక్షన్, సెక్సువల్. వెజిటేటివ్ అంటే శాఖీయ ప్రత్యుత్పత్తి, అసెక్సువల్ అంటే అలైంగిక, సెక్సువల్ అంటే లైంగిక మెథడ్స్, లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది ఇన్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకేనా, సమ్ ఆర్గానిజమ్స్ డు నాట్ రిప్రొడ్యూస్. మ్యూల్స్, స్టెరైల్, వర్కర్ హనీబీస్, ఇన్ఫర్టైల్ హ్యూమన్ కపుల్స్. ఓకేనా, హవెవర్ సమ్ ఆర్గానిజమ్స్ డు నాట్ రిప్రొడ్యూస్. కొన్ని ఆర్గానిజమ్స్ అనేవి రిప్రొడక్షన్ జరుపుకోలేవు, ప్రత్యుత్పత్తి జరుపుకోలేవు. అవి ఏంటి అంటే మ్యూల్స్, స్టెరైల్, వర్కర్ హనీబీస్. మనం హనీబీస్ గురించి, హనీబీస్ కాలనీ గురించి చదువుకున్నప్పుడు ఆల్రెడీ మీకు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 9th క్లాస్లో ఉన్నట్టుంది, ఐ థింక్ సో. ఆ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. స్టెరైల్ వర్కర్ హనీబీస్ అనేవి రిప్రొడ్యూస్ చెయ్యవు, మ్యూల్స్ కూడా రిప్రొడ్యూస్ చెయ్యవు. అండ్ ఆల్సో ఇన్ఫర్టైల్ హ్యూమన్ కపుల్స్, హ్యూమన్ బీయింగ్స్ అంటే మనుషుల్లో కూడా ఇన్ఫర్టిలిటీ ఉన్నవాళ్ళు యంగ్ వన్స్ని ప్రొడ్యూస్ చేయలేరు త్రూ ద రిప్రొడక్షన్. ఓకేనా, ప్రోటోజోన్స్ రిప్రొడ్యూస్ బై ద అసెక్సువల్ మెథడ్స్ సచ్ యాజ్ బైనరీ ఫిషన్. ప్రోటోజోన్స్ అనేవి రిప్రొడక్షన్ ఎలా జరుపుకుంటాయంటే అసెక్సువల్ అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి, యాజ్ బైనరీ ఫిషన్ అంటారు దీన్ని. ఓకేనా, స్పాంజెస్, హైడ్రా ఎట్సెట్రా రిప్రొడ్యూస్ బై బడ్డింగ్. స్పాంజెస్ కావచ్చు, హైడ్రా కావచ్చు, మనకి ఎలా రిప్రొడక్షన్ జరుపుకుందో అంటే బడ్డింగ్ ద్వారా. లైక్ మనకి హైడ్రా ఇలా ఉంది అనుకో, హైడ్రా ఇలా ఉందనుకో, చిన్నగా బడ్డింగ్ అంటే మొగ్గ రావడం జరుగుతుంది. ఇలా వచ్చి లాస్ట్కి ఒక్క నిమిషం ఏర్పడిన తర్వాత ఫుల్ ఇట్లా మొత్తం బడ్ ఏర్పడిన తర్వాత ఇది విడిపోయి తల్లి నుంచి ఒక కొత్త జీవి అనేది ఏర్పడడం జరుగుతుంది. దీన్నే బడ్డింగ్ అని పిలుస్తాం. ఓకేనా, బడ్డింగ్ కంప్లీట్, బైనరీ ఫిషన్ కంప్లీట్ అయింది, బడ్డింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ప్లనేరియాన్స్ ఫ్రాగ్మెంటెడ్ బాడీ బై ఫిషన్ regenerates the lost parts of the body, becomes a new organisms. ప్లనేరియాలో ఏంటంటే ఒక చిన్న ఫ్రాగ్మెంట్ ఊడిపోయినా కూడా, ఒక చిన్న ఫ్రాగ్మెంట్ నుంచి కూడా పూర్తి జీవి అనేది రాగలుగుతుంది. ఓకేనా, దీన్ని మనం రీజనరేషన్ కెపాసిటీ అని కూడా అంటాం. ఓకేనా, ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హోమియోస్టాసిస్, ఆ మెయింటెనెన్స్ ఆఫ్ ద రిలేటివ్లీ కాన్స్టెంట్ ఇంటర్నల్ కండిషన్స్, స్టడీ స్టేట్. ఓకేనా, ఇంటర్నల్ కండిషన్ అంటే స్టడీ స్టేట్ అని అంటారు. డిఫరెంట్ ఇంటర్నల్ కండిషన్స్ డిఫరెంట్ ఫ్రమ్ ద సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ కాల్డ్ హోమియోస్టాసిస్. ఇట్ ఈస్ ద డైనమిక్ కాన్స్టెన్సీ ఆఫ్ ద ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ an organism with a range that the cells can tolerate. ఓకేనా,
ఎంతవరకు అయితే టాలరేట్ చేయగలుగుతాయో అంతవరకు ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అంటే లోపల ఉన్న వాతావరణం కావచ్చు, డైనమిక్ కాన్స్టెన్సీ కావచ్చు, ఇవన్నీ మెయింటైన్ చేయగలిగితే దాన్ని హోమియోస్టాసిస్ అంటాం. లివింగ్ ఆర్గానిజమ్స్ మెయింటైన్ కాన్స్టెంట్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ బై వేరియస్ ఫిజియలాజికల్ అడాప్టేషన్స్. రకరకాల ఫిజియలాజికల్ అడాప్టేషన్స్ ద్వారా లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి వారి యొక్క టెంపరేచర్ని లేదా ఇన్సైడ్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ని మెయింటైన్ చేయగలుగుతున్నాయి. దీన్నే మనం ఏమంటామంటే హోమియోస్టాసిస్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఎవల్యూషన్. లైఫ్ ఈజ్ నాట్ స్టాటిక్. లైఫ్ అనేది స్టాటిక్ అంటే ఒక స్థిరమైంది కాదు. ఎన్నో చేంజెస్ అనేవి మనం గమనిస్తూ ఉన్నాం. ఎన్నో చేంజెస్ వచ్చినాయి ఇప్పటి వరకు. ఓకేనా, స్టాటిక్గా అలా ఎప్పుడు లైఫ్ ఎట్లా పుట్టిందో ఇప్పటి వరకు కూడా అట్లా లేదు. వేరియస్ చేంజెస్ అనేవి మనం నోటీస్ చేసాం. వేరియస్ చేంజెస్ అనేవి జరిగినాయి. ఓకేనా, నాన్ లివింగ్ నుంచి లివింగ్ ఆర్గానిజమ్స్, అట్లా సింగిల్ సెల్ యానిమల్ నుంచి తర్వాత సెల్యులార్ నుంచి టిష్యూ లెవెల్ యానిమల్స్, టిష్యూ లెవెల్ యానిమల్స్ నుంచి ఆర్గాన్ లెవెల్, ఆర్గాన్ నుంచి ఆర్గాన్ సిస్టమ్ లెవెల్, ఆర్గాన్ సిస్టమ్ నుంచి ఆర్గానిజం, ఇట్లా ఫామ్ అయినాయి కదా. సో ఎన్నో చేంజెస్ అనేవి జరిగినాయి. ఏర్పడినట్టే అట్లా స్టాటిక్గా స్తబ్దంగా లేదన్నమాట. సో లైఫ్ ఈజ్ నాట్ స్టాటిక్, ఇట్ కాన్స్టెంట్లీ చేంజెస్ అంటే డైనమిక్, చేంజ్ అవుతూనే ఉంది. ఫ్రమ్ సింపుల్ టు మోర్ కాంప్లెక్స్, సింపుల్ నుంచి మోర్ కాంప్లెక్స్గా అంటే సరళం నుంచి సంక్లిష్టంగా. లైక్ మనకి అమీబా నుంచి హ్యూమన్ బీయింగ్ ఏర్పడినప్పుడు ఎంత సంక్లిష్టత ఉంది చూడండి, అట్లా అన్నమాట. వేరియేషన్స్ ఇన్ ఆర్గానిజమ్స్ అరైజ్ త్రూ ద మ్యూటేషన్స్ ఆర్ జీన్ రీకాంబినేషన్స్. వేరియేషన్స్ అనేవి ఆర్గానిజంలో దేని ద్వారా అరైజ్ అయినాయంటే మ్యూటేషన్స్ అంటే ఉత్పరివర్తనాలు అంటాం తెలుగులో. జీన్ రీకాంబినేషన్ ద్వారా రావడం జరిగింది. చార్లెస్ డార్విన్స్ న్యాచురల్ సెలెక్షన్ థియరీ స్టేట్స్ దట్ లివింగ్ బీయింగ్స్ అక్యుములేట్ దేర్ బెనిఫిషియల్ వేరియేషన్స్ ఓవర్ ఏ period of time and tend to evolve gradually into new types of organisms species after surviving the struggle for existence. As per Charles Darwin ప్రకారం న్యాచురల్ సెలెక్షన్ అనే థియరీని ఈయన ప్రవేశపెట్టడం జరిగింది. వాట్ ఈస్ ద న్యాచురల్ సెలెక్షన్ అంటే ఏవైతే స్ట్రగుల్ని తట్టుకొని ఏదైతే మన ఎన్విరాన్మెంట్లో ఉన్న స్ట్రగుల్స్ అన్నీ తట్టుకొని మిగతా జీవుల్ని పోటీ నుంచి తప్పించి అవి మాత్రమే జీవించగలుగుతాయో వాటినే ప్రకృతి ఎన్నుకుంటుందంట. ఓకేనా, ఏవి ఫిట్టు ఈ ఎన్విరాన్మెంట్కి ఏవి ఫిట్టో వాటిని ప్రకృతి ఎన్నుకుంటుంది. దాన్ని న్యాచురల్ సెలెక్షన్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి సెన్సెస్ అండ్ ద మోర్టాలిటీ. లివింగ్ బీయింగ్స్ ఆర్ బోర్న్, గ్రో ఇంటూ మ్యాచ్యూర్ ఫార్మ్స్, అండర్గో ఏజింగ్ ప్రాసెస్ అండ్ ఫైనలీ డై. లివింగ్ బీయింగ్స్ అనేవి పుడతాయి, పెరుగుతాయి, ఒక పరిపక్వత గల ఫామ్స్గా తయారవుతాయి, అండర్గో ఏజ్ పెద్ద ఏజ్ రావడం స్టార్ట్ అవుతుందంటే ఏజ్ అనేది పోతుంది, అండ్ ఆల్సో ఫైనల్లీ చనిపోతారు. ఓకేనా, ద ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్ ఈజ్ కాల్డ్ సెనెసెన్స్ అన్నమాట. ఏజింగ్ అంటే ముసలి వాళ్ళు అవ్వడం అంటే ఏజ్ పెరుగుతూ ఉండడాన్ని ఏమంటామంటే సెనెసెన్స్ అంటారు. ఇట్ లీడ్స్ టు డెత్ ఆర్ మోర్టాలిటీ. సెనెసెన్స్ అనేది డెత్ లేదా మోర్టాలిటీని లీడ్ చేస్తుంది. ఏజ్ పెరిగిన కొద్దీ ఏమవుతుందంటే చనిపోతాం కదా. సో అదే ఇదనమాట. లివింగ్ బీయింగ్స్ ఆర్ దస్ మోర్టల్. లివింగ్ బీయింగ్స్ ఆర్ దస్ మోర్టల్. లివింగ్ బీయింగ్స్ ఆర్ ద మోర్టల్ అంటే దీనికి అర్థం ఏంటి అంటే లివింగ్ బీయింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చనిపోయేవే. లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చనిపోయేవే అని అర్థం అన్నమాట. ఆల్ ద లైఫ్ ఫినామినా లైక్ న్యూట్రిషన్, రెస్పిరేషన్, ఎక్స్క్రిషన్, ఇరిటబిలిటీ ఎట్సెట్రా are due to the interactions between the various components and organism. Properties of tissues are not present in all constituent cells but arise as a result of interactions among the constituent cells. Similarly, properties of cellular organelles are not present in the molecular constituents of the organelles but arise as a result of the interactions among the molecular component comprising the organelle. Those interactions results in the certain properties at a higher level of organization. This phenomena is through the hierarchy of organizational complexity at all levels. Biology is the story of life and evolution of living organisms on the earth. All living organisms and the present, past, future
ఆర్ లింక్డ్ ఆన్ ద ఆన్ అనదర్ బై ద షేరింగ్ ద కామన్ జెనెటిక్ మెటీరియల్ బట్ టు వేరియింగ్ డిగ్రీస్. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ మీనింగ్ ఆఫ్ ద జువాలజీ అనేది చూద్దాం. ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో.